సర్పంచ్ల సమస్యల మీద ఇవాళ ఒక వేదికను తయారు చేసి మా కొరకు కొట్లాడుతున్న 10 టీవీ యాజమాన్యానికి నా పేరు రమేష్ సార్. మాది ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పక్కనున్న పందిల గ్రామం సార్. దాదాపు 67% ఓటింగ్ తోటి మళ్ళీ కూడా గెలవడం జరిగింది. కేవలం నేను ఎన్ని హామీలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కేవలం మీ అందరికీ అందుబాటులో ఉంటాను, 24 గంటలు మీ తోడుగా ఉంటానని చెప్పడంతో అప్పుడు కూడా సాధ్యమైంది. మన గ్రామానికి ఏదైతే అవసరం ఉందో ఆ విధానంతో ముందుకెళ్ళాలి, ఒక విజన్ తోటి ముందుకెళ్ళాలి అని అదే కోరుకున్నాను, అదే చేయడం జరిగింది. దాదాపు 100కు పైగా మెడికల్ హెల్త్ క్యాంపులు పెట్టాను. అదేవిధంగా నాకున్న కోరిక ఏంటిదంటే రాష్ట్ర స్థాయిలో ఏవైనా కానీ గాంధీ జయంతి కానీ పండుగలు కానీ ఏవైతే ఘనంగా జరుగుతాయో అవన్నీ కూడా గ్రామ స్థాయిలో మనం నిర్వహించాలి. అది గొప్ప ఆశయంతో ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలతోటి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి మా రఘునందన్ రావు గారికి చిన్న సబ్మిషన్ సార్. ఎందుకంటే నిధుల విషయంలో మన ప్రభుత్వాల నుండి వచ్చేది అరకొర నిధులతోటే వస్తున్నాయి. ఆ వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి మనం అభివృద్ధి పనులు చేస్తున్నాము కదా, ఆ చేసినప్పుడు ఆ నిధులు ఏమవుతున్నాయంటే మళ్ళీ మాకు డ్రా కావడం లేదు. ఎందుకంటే వాస్తవానికి పనులు చేయడమే గొప్ప, చేసిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా పెండింగ్ బిల్లులు అట్లే ఉండిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇంకా 35 లక్షల రూపాయల బిల్లులు కూడా మాకు పెండింగ్ ఉన్నాయి. గత సర్పంచ్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పెండింగ్ బిల్లులు ఏవైనా అవన్నీ కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది చాలా అవసరం సార్. సర్పంచులు అందరి డిమాండ్ మా దృష్టికి కూడా చాలాసార్లు వచ్చింది. ఇది ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి ఈ సమాచారాన్ని. పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు కావచ్చు, కాంగ్రెస్ హయాంలో. ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ గ్రామాలు అవే, ప్రజలు వాళ్ళే కాబట్టి ఆ బిల్స్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. నా పేరు గుడిచె గట్టయ్య యాదవ్, మాది పెద్దపల్లి జిల్లా మంతిలి మండలం కర్నాల గ్రామ సర్పంచ్ని. నేను తెలంగాణ ఉద్యమకారుని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అని మాటిచ్చింది. దానికి మా మంత్రి శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేశారు. దానికి మేము కృతజ్ఞతలను దాన్ని నిలబెట్టుకోవాలని మన బల్మూరి వెంకట గారిని కోరుతున్నాను. చాలామంది ఉద్యమకారులు నాతో పాటు జైలు వెళ్ళి అన్ని రకాల నష్టపోయారు. దయచేసి ఇప్పటి నుంచి ఒక ఉద్యమ ఫోరం ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, కానీ కనీసం ఇప్పటి వరకు కూడా పట్టించుకునే దాఖలు. దయచేసి అది కొంచెం దాన్ని కార్యరూపం దాల్చాలని కోరుతున్నాను. ఇంకొకటి, నిన్న మా సన్మాన కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారు, నేను 2 సార్లు గతంలో ఓడిపోయినా, నన్ను నైటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న నైట్ శాలువ కప్పి నీ ప్రొసీడింగ్ కప్పి మీ ఊరికి నువ్వు ఒక ఉద్యమకారిని గెలిచినందుకు 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రొసీడింగ్ కప్ చేతిలో పెట్టాడు. దానికి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఇంకొకటి సార్, మాది సింగరేణి ప్రభావిత గ్రామాలు సార్. మా కన్నాల కావచ్చు, రచ్చపల్లి, రాజాపూర్, రోజు మీరు పేపర్లలో రోజు చూస్తారు. మాది సింగరేణి మొత్తం బొందల గడ్డగా మార్చింది సార్. మా విలేజ్లో బొందల గడ్డగా మార్చింది. దానికి 51% కేంద్ర వాటా, 49% రాష్ట్ర వాటా ఉంటుంది సార్. దానికి కూడా మరి ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రాన్ని పెడుతుంది, కేంద్రం రాష్ట్రాన్ని పెడుతుంది సార్. ఈ ప్రభావిత గ్రామాలకు డబ్బులు ఎక్కువ కేటాయించడం లేదు సార్. వాళ్ళ దుమ్ము ధూళితోని సార్ మొత్తం ఇళ్ళ మీద పడుతుంది సార్. మొత్తం ఇళ్ళ మీద పడి రోగాలతోని అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది ఎట్టి పరిస్థితులు అంటే అది నల్గొండలో ఫ్లోరైడ్ ఎట్లున్నదో ఈ దుమ్ము ధూళితోని చాలామంది ఆసుపత్రిలో పడి చనిపోయిన దాఖలు ఉన్నాయి సార్. దయచేసి మనం ముఖ్యంగా రఘునందన్ రావు గారికి కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి సింగరేణి, దయచేసి దీన్ని కొంచెం సింగరేణిని కొంచెం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి చేయాలని కోరుతున్నారు సార్. ఇంకొకటి సార్, వ్యవసాయాన్ని సార్, దీన్ని మన వ్యవసాయానికి కేంద్రం ఉపాధి ద్వారా కొంచెం అనుసంధానం చేస్తే బాగుంటుందని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరినీ ఒక వేదిక మీదకి ఆహ్వానించి గ్రామ స్వరాజ్యం అనే సభా వేదికను ఏర్పాటు చేసి సమ్మేళనాన్ని నిర్వహించిన మా అందరినీ ఆహ్వానించిన 10 టీవీ యాజమాన్యానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రామ సమస్యల పరిష్కారంలో సర్పంచులు ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యల గురించి ప్రధాన సబ్జెక్ట్ అది. ప్రత్యేకంగా రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు ఎదుర్కొనే సమస్యల్లో ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ తరహా గ్రామ పంచాయతీలు అంటే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు మనకు పర్మిషన్ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ అనేది పూర్తిగా సుడా పరిధిలోకి అమౌంట్ జమ కాబడుతుంది.
ఎల్ఆర్ఎస్ అమౌంట్ అనేది పూర్తిగా సెంట్రల్ పూల్లోకి జమ కాబడుతుంది. గ్రామ పంచాయతీకి అటు నిధి అనేది ఏమాత్రం రావడం లేదు. అదేవిధంగా సీనరేజ్ అనేది గత ప్రభుత్వాల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తిగా జమ అవుతూ గ్రామ పంచాయతీకి జమ చేయడం లేదు. అదేవిధంగా సీనరీస్తో పాటు ప్రొబేషనరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, రకరకాల పన్నులన్నీ కూడా గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తిగా తరలి వెళ్తున్నాయి. మళ్ళీ తిరిగి గ్రామ పంచాయతీకి జమ చేయడం లేదు. దీనివల్ల గ్రామ పంచాయతీలో నిధుల కొరత ఏర్పడుతుంది. ప్రత్యేకంగా 15th ఫైనాన్స్ తప్ప వేరే నిధులు రావడం లేదు. ఎస్ఎఫ్సి కూడా అరకొర నిధులతోనే సరిపెడుతున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఏవైతే ప్రధానమైనటువంటి పనులు ఉంటాయో, ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ నిర్వహించే విధులు ఏమిటంటే విధుల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ అనేది ప్రధానమైనవి. వీటిని నిర్వహణకు బాగా ఇబ్బందులు ఏర్పడతాయి. వీటి ద్వారా ఇంకా కొత్త పనులు చేయాలంటే కూడా మనం మామూలుగా గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాలు కూడా పూర్తిగా మన బాధ్యతనే ఉంటుంది. నిర్వహణ లోపల గ్రామ పంచాయతీ బాధ్యత ఉంటుంది. ఇవన్నీ నిర్వహణ కానీ కొత్త ఆస్తులు సృష్టించాలన్నా కానీ నిధుల కొరత అనేది ఏర్పడుతుంది. ఆ నిధుల లేమికి మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే ఉపాధి హామీ కూడా ఇప్పుడు 60-40 రేషియోలో పెట్టినప్పుడు ఉపాధి హామీ నిధులు కూడా సరిగ్గా రాకపోతే ఇబ్బంది ఏర్పడే పరిస్థితుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనకు ఏదైతే ఉన్నాయో సుడా పరిధిలోకి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి వెళ్ళే అమౌంట్ను జనాభా ప్రాతిపదికన తప్పకుండా గ్రామ పంచాయతీలకు కేటాయించాలి. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో స్టాంప్ డ్యూటీని కూడా తిరిగి గ్రామ పంచాయతీలకు కేటాయించాలి. గ్రామ పంచాయతీకి ఏదైతే మనకు 73 రాజ్యాంగ సవరణ ద్వారా మనకున్న అధికారాలన్నింటినీ ఇవ్వాలి, అధికారాలను బదలాయింపు చేయాలి. తర్వాత నిధులు రావాల్సినవన్నీ వాళ్ళు సక్రమంగా ఇస్తే తప్ప ఒక పట్టణ శివారు, కార్పొరేషన్ శివారు గ్రామాల్లో ఆ కార్పొరేషన్ తరహాలోనే ఖర్చులు అధికంగా ఉంటాయి. మరొక గ్రామ పంచాయతీని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నిధుల లేమితోటి. కాబట్టి ఈ సమావేశం ద్వారానే ప్రత్యేకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే నిధులన్నీ కూడా ఒక పీడీ అకౌంట్కు రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి జమ చేస్తూ పోతేనే గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ప్రత్యేకంగా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతోని మనం యథావిధిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ గ్రామ పంచాయతీని మనం మెయింటైన్ చేసుకోవడానికి మాత్రం ఈ నిధులన్నీ కూడా వీరు ప్రత్యేకంగా సక్రమంగా ప్రతి క్వార్టర్కి ఒకసారి పీడీ అకౌంట్కి జమ చేయాలని మేము కోరుతున్నాం. మా సమస్యలు ఏం చెప్పం సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ అవకాశం కల్పించిన 10 టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి, మాతోటి ఇక్కడికి వచ్చిన మా తోటి మిత్రులు సర్పంచులందరికీ నా శుభాభివందనాలు. అసలు నిధులు లేవు అనుకోకుండా నిధులతో సంబంధం లేకుండా ఉండే పనులు మనం మన గ్రామ ఓటర్లకు, గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందరికీ అందించడం, వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించుకుంటూ డబ్బుతో సంబంధం లేవు, మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండే పనులు వాళ్ళకు వ్యక్తిగతంగా పిల్లలు ఉంటే గురుకులలో సీట్లు ఇప్పించడము, అలాంటి వాళ్ళను మీ సేవ సెంటర్లకు వెళ్ళి వాళ్ళను అడ్మిషన్ చేయించడము, అట్లాంటివి చేయించి వాళ్ళకు చేదోడు బాదోడుగా ఉండి మనం తోడ్పాటును అందిస్తే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇంకా నిధులలేమి అనేది లేకుండా ఎన్ఆర్జీఎస్లో చాలా డబ్బు ఉంది. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నుంచి ప్రతి వరకు సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకుడు గుంతలు, డ్రైనేజీ అంటున్నారు. డ్రైనేజీ అవసరం లేదు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కట్టియచ్చు. జీపీలలో, గ్రామ పంచాయతీలలో ఇంకుడు గుంతలు కట్టిస్తే డ్రైనేజీ తోటి సంబంధం లేదు. అలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డ్రైనేజీ, మన ఇంకుడు గుంతలు కానీ, సీసీ రోడ్లు కానీ, మన ప్రతి లబ్ధిదారుకి పండ్ల తోటలు, హార్టికల్చర్ తోటి ఈజీఎస్ నుంచి పండ్ల తోటలు ఇవ్వచ్చు. వ్యక్తిగత లబ్ధి చేకూర్చినాం అనుకో, మనం రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ అసలు పైసలు అనేది మనకు అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పుష్కలంగా డబ్బులు ఇస్తుంది. వాటితోటి పనులు చేయించుకుంటూ మనం ఆర్థికంగా ఇబ్బందులలో లోన్ కాకుండా గవర్నమెంట్ పైసలతోటే పెట్టించుకొని మన ఇబ్బంది కాకుండా చూడాలి. ఇంకొకటి సార్, 500 జనాభా ఉన్న 500 లోపు జనాభా ఉన్న జీపీలకు ఒకరే సిబ్బంది ఉంటున్నారు, మల్టీపర్పస్ వర్కర్ అని. ఆ ఒక్కరితోటి పని కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని ప్రొవిజన్ ఇచ్చే విధంగా కృషి చేయాలి. ఇంకోటి సార్, మనకు స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇచ్చి మళ్ళీ కరెంటు బిల్లు కట్టమంటుంది సార్. ఒక చేత నిధులు ఇస్తుంది, ఇంకో చేత కరెంటు బిల్లు కట్టమంటుంది. అలా కాకుండా కరెంటు మన ప్రజలకు ఎలాగైతే గృహజ్యోతి పథకం కింద వాళ్ళకు వెసులుబాటు ఇచ్చిందో, మన గ్రామ పంచాయతీలకు కానీ, స్ట్రీట్ లైట్లకు కానీ, గ్రామ పంచాయతీలకు అలా వెసులుబాటు కల్పించి మన నిధులు మనకు మిగిలేలా ఓ చేతి ఇచ్చి ఇది ఒక మంచి సూచన. గ్రామ పంచాయతీలకు ఉచిత పవర్ అనేది కొంత ప్రభుత్వాలు పరిశీలిస్తే బాగానే ఉంటుంది. ఇది కొంత ఖర్చు తగ్గించవచ్చు పంచాయతీలపై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు. మేము ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజునే 10 టీవీ వారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెద్దలందరినీ ఈ డయాస్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకున్న గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను నాకున్న 20-30 సంవత్సరాల అనుభవంతో సద్వినియోగంగా వినియోగించుకుంటూ
కొన్ని సూచనలు ఏంటంటే ఎవరికి అయినా కూడా గివే పరిస్థితులు వస్తాయి, గివే పనులు గివే ఏదైనా కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ దయచేసి మీరు ఫండ్స్ శాంక్షన్ ఇచ్చినాక ఎవరైనా పని చేస్తే దయచేసి వాళ్ళకు బిల్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే శాంక్షన్ ఇచ్చి వాళ్ళు నష్టపోయి చాలామంది అప్పుల పాలైంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాల కింది నుంచి వెళ్ళి కూడా 500 ఓటర్స్కు 500 జనాభాకు ఒకటి పారిశుద్ధ కార్మికులను ఇచ్చిండ్రు. అప్పటికిప్పటి 10 సంవత్సరాల్లో జనాభా పెరిగింది. ఆ ప్రకారంగా మీరు ఏంటంటే నోటు చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే సిబ్బందిని పెంచండి వాళ్ళను. కార్మికులు లేనిది మనం పారిశుద్ధం ఏది కాదు ఊళ్ళల్లో. ఇంకొకటి ఏంటంటే రైతులకు కళ్ళాలు కంపల్సరీ. ఈ లింక్ రోడ్లు అనేది నేను 2004 వరకు మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు కోటికి 2 కోట్ల రూపాయలు లింక్ రోడ్లు ఇచ్చేది విలేజ్లో, ఒక మండలానికో మార్కెట్కో. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు లింక్ రోడ్లు లేవు. ప్రతి గ్రామంలో వాళ్ళు వ్యవసాయ భవన్లు కావచ్చు, ఊరికి మెయిన్ రోడ్లు అన్నీ అయినాయి. కానీ లింక్ రోడ్లు అనేది కూడా రైతులకు అది బాగా అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏంటంటే లిమిట్ లేకుండా కళ్ళాలు అనేది రైతులు ఎంతమంది దుర్వినియోగం చేసుకోరు, వాళ్ళకు అవసరాన్ని బట్టే యూజ్ చేసుకుంటారు. దాన్ని దయచేసి రఘునందనరావు గారు ఈ సందర్భంగా నేను కోరేది మీకు ఏంటంటే కళ్ళాలు కొంచెం ఎక్కువ అయ్యే ప్రయత్నం చేయండి. దాని స్టేట్ గవర్నమెంట్ లింక్ పెట్టకండి. అది దయచేసి ఏ రైతు అయితే మీరు కట్టుకుంటారో వాళ్ళకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే మాకు ఒకటే నిమిషం, ఇది మా ఊరు సమస్య కాదు. ఇది ఊరు సమస్య అంటే నేనేదో నా ప్రయత్నం చేసుకుంటా. కానీ మాకు హుజురాబాద్ మండలం మాది పక్క ఊరు. హుజురాబాద్లో 4, 5, 6 జిల్లాలతోటి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారు. 5 జిల్లాల చెత్త మాకు అక్కడ వేస్తున్నారు. అది ప్రయత్నం చేస్తున్నారు. శాంక్షన్ అయిందని టెండర్లు పిలిచిండ్రు. అది కనుక మా హుజురాబాద్ ఏరియాలో అయ్యేది ఉంటే మా 4-5 గ్రామాలు మేము ఊర్లు ఇడిచిపెట్టి మొత్తం పోవాలి. వాతావరణం కానీ నీళ్ళు కానీ మొత్తం కలుషితమై చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. వెంకట గారికి కూడా మేము దాదాపు హుజురాబాద్కి వచ్చినప్పుడు చెప్పినాము. రఘునందరావు కూడా సెంట్రల్ అంటున్నారు. రఘునందనరావు కూడా దయచేసి దృష్టి పెట్టండి, వేరే ఎక్కడన్నా పెట్టండి. కానీ నడి మధ్యలో 5 జిల్లాల చెత్త తెచ్చి మాకేస్తే మేమైతే ఆ 4 గ్రామాలు ఉండలేము. మీరు కూడా దయచేసి నిజమా కాదా ఒకసారి ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా హుజురాబాద్ మండలానికి ఒక ప్రత్యేకత ఏంటంటే మొన్న బై ఎలక్షన్లో దళిత బంధు అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది కేసీఆర్ గారు. దానివల్ల ఈ మధ్యన ఇందిరా మీన్లు వచ్చినాయి. అధికారులు ఏం చేస్తున్నారంటే ఇందిరా మీన్లు వచ్చిన వాళ్ళకు మేము ఇందిరా మీన్లు ఇవ్వము, దళిత బంధు వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి ఒక మెలికబెట్టిండ్రు. మా గ్రామంలో 1000 ఓట్లకు పాపం 500 మంది దళిత కుటుంబాలే ఉన్నాయి. వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఫస్ట్ విడత ఒక 10 ఇండ్లు వస్తే 9 ఇండ్లు 10 ఇండ్లకు 10 ఇండ్లు బీసీలకే ఇచ్చిండ్రు. దళితులకు ఎవరికి కూడా ఒక ఇల్లు రాలేదు. మరి దళిత బంధుకు దీనికి లింక్ ఉన్నదో లేదో ఒకసారి మా బలమూరు వెంకటన్న మీద బాగా బాధ్యత ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంకొక అంశము, మొత్తం ఏం చేశాడు, సైడ్ అనేది పక్కబడి చెట్టు పెట్టిండ్రు. తర్వాత విద్యుత్ స్తంభాల కింద చెట్టు పెట్టిండ్రు. ఆ చెట్లు మొత్తం పోయి విద్యుత్ స్తంభాలకు తగులుతున్నాయి, వైర్లకు తగులుతున్నాయి. ఎప్పటికీ కరెంటు పోతూ ఉన్నది. ఇటు చెట్ల వల్ల ఇటు డ్రైనేజ్ పగిలిపోతూ ఉన్నాయి, ఇటు చెట్లు పెరిగి తీగలకు అంటుకొని కరెంటు పోతూ ఉన్నది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకపోతే ఏమంటున్నారంటే, అంటే నేను సర్పంచ్ కాకముందు కూడా ఒక రిపోర్టర్ కూడా తీసుకపోయినా, లేదంటే మనం పర్మిషన్ తీసుకోకుండా చెట్లు నరకొద్దు, చెట్లు తీయొద్దు అంటున్నారు. అక్కడ మాట కరెంటు ట్రిప్ అవుతున్నది. ఇక్కడ 10 లక్షలు 20 లక్షలతో కట్టినటువంటి సైట్ ఏదైనా మొత్తం కూలిపోతూ ఉన్నాయి. దీన్ని కూడా మా బలమూరు వెంకటన్న కొంచెం నోటీసులో పెట్టుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. నాతో పాటు వచ్చిన సర్పంచ్లకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా విషయం ఏంటంటే మాది మంత్రి మండలం కాకర్లపల్లె గ్రామం, అది పెద్దపల్లి జిల్లా. నా పేరు కొమరయ్య యాదవ్. మేము ప్రత్యేకంగా విషయం ఏంటంటే కరెంటు బిల్లులతోటే బాగా గ్రామాలకు ఇబ్బంది అవుతుంది. ఏమవుతుందంటే చిన్న చిన్న మోటార్లతోటి ఈ వచ్చిన బిల్లులన్నీ అట్టేపోతున్నాయి. దయచేసి కరెంటు బిల్లును దృష్టికి తీసుకొని గదొక్క పని చేయండి. అన్ని గ్రామాలకు ఉన్న ఒక్క గ్రామానికి కాదు, ప్రత్యేకంగా ఆ గండం అంటే మాకు సర్పంచులకు అదే ఉన్నది, కరెంటు బిల్లుల గండమే ఉన్నది. అంటే ఇంటింటికి లేదు, ఇంటింటికి ఉచితం ఇస్తారు. కాకపోతే ఏమైందంటే ఇది మాత్రం ఊరు మీద చీట్ లైట్లది, ఈ బోర్లది. ఇక ఒక్క బోరుకు 9,000 10,000 వస్తాను సార్. ఆ 9,000 10,000 వస్తే నాకు ఎండాకాలం దినంలో నేను ఇంతకుముందు సర్పంచే, ఇప్పుడు సర్పంచే, ఒక బోరుకు 9,000 వస్తుంది. ఒక బోరుకు అట్లా 6 బోర్లు ఉన్నాయి నాకు. అది పెద్ద సమస్య అయిపోయింది. గదాన్ని దయచేసి గదాన్ని దృష్టిలో పెట్టాలి. ఏంటి అంటే మా సమస్య ఒకటే, మా సర్పంచ్లు చెప్పిన దానికి మాకు సమస్య ఉంది అని. ఒకే సమస్య ఏంటంటే మాకు గోదావరి ఎక్కువ వచ్చి మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోతున్నాయి. అది ఎంత అసలు పంట నష్టం కూడా మాకు రావట్లేదు మా ప్రజలకి. చాలా మా ఊరికే కాకుండా మా మండలానికి కూడా అదే సమస్య ఉంది. కొంచెం చూసి మా ప్రాబ్లమ్ని కొంచెం సాల్వ్ చేయాలని
కోరుకుంటున్నా. అదే ఒక థ్యాంక్ యూ సమస్య. ఓకే. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ప్రజానాయకులకు, నా తోటి ప్రజాప్రతినిధులకు, 10 టీవీ వారికి నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా నా పేరు వంతట్ల కస్తూరి. నేను చెల్పూర్ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనాను. మాది హుజరాబాద్ మండల్, కరీంనగర్ జిల్లా. ముందుగా ఎమ్మెల్సీ బల్మూర్ అన్న గారికి నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది మా హుజరాబాద్ మండల్కి ఎమ్మెల్సీగా ఉన్న అన్నగారు ఇక్కడ ఉన్నందుకు. నా మెయిన్ సమస్య వచ్చేసి, సరే మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి అందరూ ఒకే విధంగా మాట్లాడుకోవడం జరిగింది. సరే పరిష్కారం కూడా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే, మాకు ఉన్న ఏకైక అంటే అభిప్రాయ భేదాలు కమ్యూనిటీ వర్గాలకు సంబంధించి మానసిక కలహాలు అండ్ మోరోవర్ ఆత్మాభిమానానికి సంబంధించి ఒక మెయిన్ సమస్య వచ్చేసి శ్మశాన వాటిక మా తోకలపల్లి దగ్గర ఉన్న శ్మశాన వాటికకు సంబంధించి చాలా కలహాలు రేగుతున్నాయి. గ్రామాలు అంటేనే ముందుగా ఆత్మీయత, అభిమానం, అది దెబ్బతింటుంది అంటే కేవలం దానికి. మా సర్వే నెంబర్ 1648 ప్రకారం మాకు 3 ఎకరాల 28 గుంటలు అక్కడ అసైన్డ్ ల్యాండ్ ఉంది. అందులో 3 ఎకరాలు అంటే 40 సంవత్సరాల కిందటనే ఒక 6గురికి ఇవ్వడం జరిగింది, 20 గుంటల చొప్పున. మిగతా 28 గుంటలు మా గ్రామ పంచాయతీ కింద ఆధ్వర్యంలో ఉంది. అప్పుడు అందులో మా గౌరవనీయులైన పొలంపల్లి శ్రీనన్న గారు దానిలో 14 గుంటలు పంట బావికి దారికి ఇవ్వడం జరిగింది. ఇంకొక 14 గుంటలు దీనికోసం కేటాయించడం జరిగింది, బోరు వేయడం జరిగింది, భూమి పూజ కూడా చేయడం జరిగింది. కాకపోతే అనుకోకుండా ఆయన ఓడిపోవడం జరిగింది 2018 ఎలక్షన్స్లో. తర్వాత వచ్చిన పాలకవర్గం దాన్ని కొంచెం జాప్యం చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు అది కొంత కబ్జాదారులకు అవకాశంగా మారి ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఆ సమస్య మీద మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు మాకు ఎలాంటి సహకారం తెలపట్లేదు. ఎంతమందితో చెప్పించినా వినే ప్రసక్తి లేకుండా ఉన్నారు. దీనికి గాను మీరు మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను. వెంకట్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇష్యూని సాల్వ్ చేసే అండ్ మోర్ ఓవర్ మీ దగ్గర నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, తొందరగా ఫండ్ రిలీజ్ చేస్తే మేము కూడా అన్ని రకాల వెసులుబాట్లు చేసుకొని అన్ని రకాలుగా మేము శ్రమించి మా గ్రామాన్ని ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం. థ్యాంక్ యూ అండి. నేను వార్డు తిరిగినప్పుడు నా ముందుకు డ్రైనేజీ సమస్యలు, స్ట్రీట్ లైట్లు, మినరల్ వాటర్ ప్లాంటు, సీసీ రోడ్లు ఇవన్నీ మా ముందుకు తెచ్చారు. ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ చేస్తామని హామీ. డ్రైనేజీకి సంబంధించిన సమస్య తీవ్రంగా ఉంది. అదేవిధంగా సీసీ రోడ్లు, లైటింగ్కు సంబంధించిన సమస్యల మీద కూడా ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మా గ్రామ ప్రజలందరికీ హామీ ఇచ్చడం జరిగింది. దండపల్లి విలేజ్, నా పేరు గొలిపల్లి సంపత్, నేను సర్పంచ్గా గెలిచాను. మాకు 30 ఏళ్ళ నుంచి మా బస్సు లేదు సార్. అయినా కూడా మాకు పొన్నంపగ గౌడ్ గారు మాకు బస్సు శాంక్షన్ చేశారు, వారికి మాకు ధన్యవాదాలు. మా ఊరికి కరెంటు బిల్లు గ్రామ పంచాయతీ తరఫున ఒక 1 lakh కడుతున్నాం సార్ ప్రతి మంత్. దాంట్లో భాగంగా మాకు బాగా నష్టం అవుతుంది. మా విలేజ్లో సోలార్ లైట్ చేపిస్తే అది ఒక భారం తగ్గుతుంది సార్. దానిలో బాగా ఇంకొకటి ఏంటంటే రైతు రుణ మాఫీ చాలామంది కాలేదు సార్. ఇంకా అది ఒకటి తప్పకుండా చేయాలని బలమూరు వెంకట గారిని నేను కోరుతా ఉన్నాను సార్. ఇంకా రైతు ఉన్నప్పుడు పాస్బుక్ ఉంది, ఆధార్ కార్డు ఉంటే తప్పకుండా రైతే కంపల్సరీ అది ఒకటి తప్పకుండా చేయాలి సార్. ఇంకో విషయం ఏంటంటే రైతు వెన్నుముక అంటారు దేశానికి. ఈ రోజుల్లో ప్రతి రైతు ఇక బస్తాకు కిలో మట్టి కిలో ఇస్తారు సార్. అసలు మట్టి అసలు ఉండట్లేదు, అంత హార్వెస్టింగ్ అవుతుంది సార్. దాని ఏంటంటే మీరు ఆ మట్టి అనేది తీయకుండా దాన్ని తప్పకుండా మీరు చేయాలి సార్ గవర్నమెంట్. ఇదే నా విన్నపం సార్.